హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నాము 100 పడకల దవాఖానా. పేదలకి వరం, గిరిజన బిడ్డలకి మణిహారం. అశ్రాపేట నియోజకవర్గ ప్రజలకి చిరకాల స్వప్నం అండి ఈ 100 పడకల హాస్పిటల్. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఈ 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందండి. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో నిరుపేదలకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయటం, అన్ని రకాల సిబ్బంది, అన్ని రకాల రోగాలకు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా ఈ 100 పడకల హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు. అవసరమైన సిబ్బంది అంతా కూడా ఏ రోగం వచ్చినా కానీ పేద ప్రజలకి, ముఖ్యంగా ఈ అశ్రాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, అట్లాగే ఈ పక్కన ఉన్నటువంటి జీలుగుమెల్లి, ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి జీలుగుమెల్లి మండలాలు, కొన్ని మండలాలు, అక్కడ పేద ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఎక్కువగా అశ్రాపేట ప్రాంతానికే వస్తూ ఉంటారండి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఈ 100 పడకల హాస్పిటల్ గట్రా పూర్తి అయితే అందుబాటులోకి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా చాలా వారికి ఆరోగ్యపరంగా అంత మంచిగా జరిగిద్దండి. ఏ రోగం వచ్చినా కానీ డబ్బులు పెట్టలేని పరిస్థితులలో ప్రాణాలు పోతున్నాయండి. మాకు గతంలో ఇక్కడ నుంచి ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ ఇటు మేము కొత్తగూడెం వెళ్ళాలన్నా, అలాగే ఖమ్మం వెళ్ళాలన్నా కానీ సుమారు 100-120 కిలోమీటర్లు. కానీ ఈ 100 పడకల హాస్పిటల్ పూర్తయితే పేద ప్రజలకి చాలా మేలు జరిగిద్దని చెప్పాలి. ఇది పూర్తి అవడానికి సుమారు ఇంకొక సంవత్సరం వరకు కూడా పట్టొచ్చు. ఇది పూర్తయితే 2026లో పూర్తిగా పూర్తవచ్చు. పూర్తయితే పేద ప్రజలకి మేలు జరిగిద్ది. చాలా ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా. పేద ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ 100 పడకల హాస్పిటల్లో అన్ని డాక్టర్లు అందరూ అన్ని రోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందుబాటులో ఉంటారు. కాబట్టి తొందరగా పూర్తి అవ్వాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.